ఆలయ ఫౌండర్ వైస్ చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తేనండి. నమస్కారం. ఫస్ట్ మీ ఆంధ్ర బాబాకు కృతజ్ఞతలమ్మ ఇక్కడ వచ్చినందుకు. ఇక్కడి గురించి ఏం చెప్పొద్దు, కానీ మీరు ఎవరైనా సరే షిరిడి పోని వాళ్ళు ఇక్కడికి వస్తే షిరిడి పంపిస్తున్నాడు బాబా. రెండోది, ఇక్కడ ఫస్ట్ టైం ఎవరైనా రండి, ఏది మొక్కిన అయిపోతుంది. ఇక్కడ ప్రత్యేకత 1991లో స్టార్ట్ అయిందమ్మా. మీరు ఏదన్నా మొక్కండి అయిపోతుంది. వసంత పంచమ రోజు ప్రతిష్టాపన అయింది 1998లో. మీరు సామూహిక వ్రతాలు అవుతాయి. ప్రతి పౌర్ణమి రోజు, ప్రతి వినాయక చవితి రోజు పూజలు అవుతాయి, హోమాలు అవుతాయి. 1200 అంత దాతాలే అమ్మ. 1200 మంది నుంచి 1500 మంది తింటారు ప్రతి గురువారం. చాలా నాకు అమెరికాలో కూడా వింత జరిగింది. నా పిల్లలు అమెరికాలో ఉంటారు. మేము సిన్సినాటి నుంచి ఇండియానాపోలిస్ పోతున్నాం. అది సింగిల్ రోడ్డు. 12:30 రాత్రి బండి ఆఫ్ అయింది. దాంట్లో గ్యాస్ అయిపోయింది. నా కూతురు మర్చిపోయింది టెన్షన్ తెలియదు. అక్కడ బాబా వచ్చి నాకు పెట్రోల్ పోపించింది. మనిషి రూపంలో వచ్చిండు. మాకు అర్థమైంది బాబా అని. 12:30 రాత్రి అమ్మ, 6.5 ఫీట్లు ఉంటాడు. నా కూతురు తీసుకుపోయి గ్యాస్ తీసుకొని వచ్చిండు. నేను భయపడ్డా, కానీ వచ్చి ఆయన పోసి, నేను ముందుంటా, మీకు మళ్ళీ అయిపోతే నేను మీకు సహాయం చేస్తాను. కొంచెం ఒక 20 కిలోమీటర్ పోయిన తర్వాత పెట్రోల్ బంక్ రాగానే చేయి చూపించుకుంటాను. అది చాలా వింతమ్మా. నేను ఇప్పుడు మీకు ఈ విధంగా చెప్పలేకపోతున్నా. కానీ మీరు చెప్పండి బాబా గారి గురించి. మీ మాట. బాబా అంటే 30 years అయింది. ఇంకా నమ్ముకున్న వాళ్ళకి అంత బాగా జరుగుతుంది. నమ్మాలి ఫస్ట్. సార్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, అమెరికాలో గ్యాస్ అయిపోయింది. మీరు అలాంటిది మీ జీవితంలో మేమిద్దరం కలిసే ఉన్నాము. చాలా అది మిరాకిల్ అనుకోవాలి. ఇది ట్రస్టీ అండి, జనరల్ సెక్రటరీ ధర్మరాజ్ గౌడ్, హెచ్ఏఎల్ రిటైర్డ్ ఆఫీసర్, ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఆర్యం వైస్ చైర్మన్, 9 years గారు చైర్మన్ ఉండే. ఈ సంతోష్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ స్టార్ట్ అయింది 1991లో. దీనికి మనకు అండగా కూడా గవర్నర్ దత్తన్న అండగా ఉంటాడు. థ్యాంక్స్ అమ్మ. మీ అందరికి, మీ సిబ్బందికి మళ్ళీ ఇంకోసారి ధన్యవాదాలు. మనతో పాటు ధనలక్ష్మి స్టీల్ ఇండస్ట్రియల్ అధినేత ఓనర్ ఉన్నారు. వారు ఏంటంటే ఇక్కడ ఈ సాయిబాబా టెంపుల్ కోసం షెడ్ ని అయితే ఏర్పాటు చేశారు. సో వారి మాటల్లో సాయిబాబా గురించి విందాము. సార్ నమస్తే. సాయిబాబా గారి గురించి మీరు మీ మాటల్లో. स्टार्टिंग से ये मंदिर से बहुत अच्छा अटैचमेंट है फैमिली का. अन्नदानम वगैरह कराते रहते हैं यहाँ पे. तो बहुत टाइम से सबको तकलीफ हो रहा था. बारिश के टाइम पे, धूप के टाइम पे अन्नदान ओपन में बैठ रहे थे सब लोग. तो गंगा रेड्डी साहब बोले ऐसा तकलीफ है सबका. तो इमीडिएटली अपन एक्शन लेके पूरा सेट करा दिए. शेड पूरा अच्छे से अच्छा बन गया. We are very very privileged to make this shed. We are very happy. We'll be always connected with the temple and we'll do whatever we want for the temple. एक्सीडेंट में सेव हो सब. यस, बहुत अटैचमेंट है. अपना पर्सनल मिरेकल्स भी बहुत हुए इस मंदिर से. एक्सट्रीमली पावरफुल प्लेस. So always there for this temple. Thank you.